హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మనం ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. రాబోయే ఎగ్జామ్స్లో ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. రానున్న ఏపీ హైకోర్టు నోటిఫికేషన్స్లో కూడా ఈ టాపిక్ ఉంది మీకు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, సోనాల్ మాన్సింగ్ ఏ సృజనాత్మక కళలో విశిష్టమైనది అని అడిగారు. ఆప్షన్స్ చూస్తే నృత్యం కానీ, గాత్ర సంగీతం, పెయింటింగ్, వాయిద్య సంగీతం ఉన్నాయి. వీటిల్లో సోనాల్ మాన్సింగ్ నృత్యంలో విశిష్టమైనదండి. ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో క్లాసికల్ నృత్య రూపం ఏది? క్లాసికల్ నృత్య రూపం ఏది? కలరియపట్టు, చోబియా, భవాయి, కథకళి. సో ఇందులో కథకళి అనేది క్లాసికల్ నృత్య రూపానికి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్, క్రింది వాటిలో యుద్ధ నృత్యం ఏది అని అడిగారు. ఆప్షన్ ఏ కథకళి, ఆప్షన్ బి మేఘాలయలో చేసే వెదురు నృత్యం, ఆప్షన్ సి మయూర్ భంజ్కి చెందిన చౌ, ఆప్షన్ డి పంజాబ్ చెందిన బాంగ్రా. సో ఇందులో యుద్ధ నృత్యం ఏదంటే మయూర్ భంజ్కి చెందినటువంటి చౌ అండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారండి. ఇటువైపు కొంతమంది పేర్లు ఇచ్చారు, ఇటువైపు మ్యూజిక్ నాట్యం ఇచ్చారండి. ఇటువైపు చూస్తే బజస్ సోపోరి, ప్రియదర్శిని గోవింద్, టీవీ గోపాలకృష్ణన్, బిర్జు మహారాజ్. ఇటువైపు భరతనాట్యం, కథక్, మృదంగం, సంతూర్. ఇవి ఎవరెవరు ఎందులో ప్రసిద్ధమైన వారో వాటికి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలండి. భజన్ సోపోరి వచ్చేసి మనకు సంతూర్ దీనికి సంబంధించిన వాళ్ళు. ఓకే, భజన్ సోపోరి వచ్చేసి సంతూర్కి సంబంధించిన వారండి. నెక్స్ట్ ప్రియదర్శిని గోవింద్ భరతనాట్యంలో ప్రసిద్ధి. టీవీ గోపాలకృష్ణన్ మృదంగం బాగా వాయిస్తారు. బిర్జు మహారాజ్ కథక్లో ఫేమస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, కూడియాట్టం అనేది ఏమిటి అని అడిగారు. కూడియాట్టం అనగా ఆప్షన్స్లో చూస్తే కేరళ సాంప్రదాయ నృత్యం అని చెప్పారు. తమిళనాడులో తయారు చేయబడిన ప్రత్యేక ఆహారం అంట, కేరళలో చేసే బోట్ రేస్ అని, కర్ణాటకలో ధరించే దుస్తులు అని చెప్పి ఇచ్చారు. కానీ కూడియాట్టం అనేది ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, కేరళ యొక్క సాంప్రదాయ నృత్యం. నెక్స్ట్, క్రింది వాటిలో రాజారెడ్డి ఏ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నారు అని అడిగారు. ఆప్షన్స్ చూస్తే భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథకళి. వీటిలో రాజారెడ్డికి సంబంధం ఉన్నది వచ్చేసి కూచిపూడి అండి. నెక్స్ట్, గిద్ద అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినటువంటి ప్రసిద్ధ జానపద నృత్యం అని అడిగారు. గిద్ద అనేది నాకు తెలిసిందే పంజాబ్లో బాగా ఫేమస్ అండి. పంజాబ్లో గిద్ద అండ్ బాంగ్రా ఈ రెండు ప్రసిద్ధి చెందిన జానపద నృత్యాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో క్లాసికల్ నృత్య రూపం ఏది అని అడిగారు. ఆప్షన్స్ బాంగ్రా, భరతనాట్యం, చౌ, వంగల. ఇందులో భరతనాట్యం వచ్చేసి క్లాసికల్ నృత్యానికి ఎగ్జాంపుల్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చాక్యార్ కూతు అనేది క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రదర్శన కళ అని చెప్పి అడిగారు. ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి మిజోరం, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. సో కరెక్ట్ ఆప్షన్ బి కేరళ. ఓకే, ఏంటండి క్వశ్చన్, చాక్యార్ కూతు అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రదర్శన కళ అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన ప్రదర్శన కళ. క్రింది వాటిలో రాజస్థాన్ జానపద నృత్యం ఏది అని అడిగారు. రాజస్థాన్ జానపద నృత్యం ఆప్షన్ ఏ గర్బా, ఆప్షన్ బి దాండియా, ఆప్షన్ సి ఘూమర్, ఆప్షన్ డి కథక్. ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏ గర్బా, దాండియా ఇవి రెండు గుజరాత్లో చేసేవండి. కథక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఝూమర్ వచ్చేసి
ఇది వచ్చేసి పంజాబ్ హర్యానాలో ఫేమస్ అండి. కానీ మనకు అడిగింది జానపద నృత్యం రాజస్థాన్లో, ఇది జూమర్ కాదండి, ఇక్కడ గూమర్ అని ప్రసిద్ధి అండి. గూమర్. ఓకే, గూమర్. గూమర్ అనేది రాజస్థాన్లో జానపద నృత్యం. జూమర్ అనేది పంజాబ్ హర్యానాలో జానపద నృత్యం. ఓకే, నెక్స్ట్ కూచిపూడి క్రింది ఏ రాష్ట్రానికి చెందినటువంటి నాటకం? కూచిపూడి అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో కింది వారిలో ఎవరు ప్రసిద్ధి చెందారు? గాత్రంలో, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో బాగా పాడడంలో ఎవరు ప్రసిద్ధి చెందారు అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి పిటి జస్రాజ్. పిటి జస్రాజ్ అనే ఆయన హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పాటలు పాడడంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్, అల్లా రాకా కింది వాటిలో ఏ సాధనానికి ఘాతాంకం అడిగారు? ఆప్షన్స్ షెహనాయ్, తబలా, సితార్, సంతూర్. ఓకే, ఇట్లా కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఆప్షన్ బి, తబలా. అల్లా రాకా అనేది తబలాకి ఘాతాంకం. నెక్స్ట్, శంభు మహారాజ్ ఎందులో రాణించాడు? హిందుస్థానీ శాస్త్రీయ సంగీతమా, వాయిద్య సంగీతమా, ఉర్దూ కవిత్వమా, కథక్ డ్యాన్సా? శంభు మహారాజ్ కథక్ డ్యాన్స్లో రాణించాడండి. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈ రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు? ఆప్షన్ ఏ కథక్, బి భరతనాట్యం, సి వయోలిన్ వాయించడం, డి గాత్ర సంగీతం. సో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాటలు పాడడంలో ప్రత్యేకత చాటుకున్నారండి, గాత్ర సంగీతం. నెక్స్ట్, ఏది సరిగ్గా సరిపోలలేదు అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ కానిది ఏదో మనం చెప్పాలండి. రవిశంకర్ సిటారిస్ట్, కరెక్టేనండి. ఆర్కే నారాయణ్ నవలా రచయిత, అది కూడా కరెక్టేనండి. కైఫీ అజ్మీ ఆయన ఒక కవి అండి, అది కూడా కరెక్టేనండి. ఎంఎఫ్ హుసేన్కి సంబంధించి తబలాని ఇచ్చారు, ఇది రాంగ్ ఆప్షన్. కాబట్టి మన క్వశ్చన్కి సంబంధించి ఇది రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, అనురాధ పాల్ కింది ఏ సాధనంతో అనుబంధించబడింది అని చెప్పి అడిగారు. సితారా, వీణనా, తబలానా, మ్యాండలిసా అని. అనురాధ పాల్ తబలాకి సంబంధించిన వారు. నెక్స్ట్, మోహిని ఆట్టం నృత్య రూపం ఇందులో అభివృద్ధి చేయబడింది. ఏ రాష్ట్రంలో దీన్ని అభివృద్ధి చేయబడింది మోహిని ఆట్టం అంటే? ఇది ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. కరెక్ట్ ఆప్షన్ కేరళ. మోహిని ఆట్టం కేరళలో వచ్చిందండి. నెక్స్ట్, శాస్త్రీయ సంగీతం యొక్క సిద్ధాంతం ఎందులో చర్చించబడింది అని చెప్పి అడిగారు. ఏ వేదాల్లో చర్చించబడిందని 4 వేదాలు ఇచ్చారు. సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, అథర్వవేదంలో. ఏ వేదంలో చర్చించబడిందంటే సామవేదంలో చర్చించబడిందండి. ఇది శాస్త్రీయ సంగీతం గురించి. నెక్స్ట్, రుక్మిణీదేవి అరుండాల్ క్రింది ఏ శాస్త్రీయ నృత్యాలతో సంబంధం కలిగి ఉంది అని అంటే భరతనాట్యంతో ఆవిడకి సంబంధం ఉందండి. భరతనాట్యంతో రుక్మిణీదేవి అరుండాల్కి సంబంధం ఉంది. కూచిపూడి, ఒడిస్సీ, కథక్ ఇవన్నీ ఈ కథక్ ఏమో ఉత్తరప్రదేశ్లో, ఒడిస్సీ ఏమో ఒడిస్సాలో, కూచిపూడి ఏమో ఆంధ్రప్రదేశ్లో కదండి. భరతనాట్యం తమిళనాడులో. తమిళనాడుకి చెందినటువంటి రుక్మిణీదేవి అరుండాల్ భరతనాట్యంతో సంబంధం కలిగి ఉంది. నెక్స్ట్, కల్బేనియా అనేది క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి జానపద నృత్యం అని అడిగారు. కల్బేనియా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యం అంటే రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అని అంటే రాజస్థాన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. కల్బేనియా అండ్
ఇంకోటి కూడా ఇంతకుముందు రాజస్థాన్ గురించి వచ్చింది కదండి, ఝూమర్. ఇవి రాజస్థాన్కి సంబంధించిన జానపద నృత్యాలు. నెక్స్ట్, మూస్లైట్ సొనాటా అనే శాస్త్రీయ కూర్పుకు స్వరకర్త ఎవరు అని అడిగారు. మూస్లైట్ సొనాటా అనే శాస్త్రీయ కూర్పుకు స్వరకర్త ఎవరు? ఆప్షన్ ఏ లుడ్విగ్ వాస్ బీథోవెన్, ఆప్షన్ బి ఆంటోనియో లూసియో వివాలి, ఆప్షన్ సి ఆర్కాంజెలో కొరెల్లి, ఆప్షన్ డి జార్జ్ హ్యాండెల్. సో కరెక్ట్ ఆప్షన్ ఏ లుడ్విగ్ వాస్ బీథోవెన్. ఓకే. నెక్స్ట్, క్రింది జానపద నృత్యాలలో ఏది జమ్మూ కాశ్మీర్తో ముడిపడి ఉంది అని చెప్పి అడిగారు. ఆప్షన్ ఏ జోరా, ఆప్షన్ బి వీధి, ఆప్షన్ సి రౌఫ్, ఆప్షన్ డి సుయిసిని. ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ డి రౌఫ్. రౌఫ్ అనేది జమ్మూ కాశ్మీర్తో సంబంధం ఉన్నటువంటి జానపద నృత్యం అన్నమాట. నెక్స్ట్, కింది వాటిలో పెర్కషై వాయిద్యం ఏది అని అడిగారు. సింబల్, మాండలిస్, సంతూర్, అకార్డియస్ అనే ఆప్షన్స్ ఇచ్చారు. పెర్కషస్ వాయిద్యం ఏదంటే ఆప్షన్ ఏ సింబల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో నిష్ణాతుడైన గాయకుడు ఎవరు పాటలు బాగా పాడతారు అని చెప్పేసి అడిగారు. రోను మజుందారా, శివకుమార్ శర్మన, సతీష్ గుజ్రాల, దీనానాథ్ మిశ్రానా. ఈ నలుగురిలో పాటలు బాగా పాడేది దీనానాథ్ మిశ్రా. నెక్స్ట్, రాగం కామేశ్వరిని స్వరపరిచింది ఎవరు అని అడిగారు. రాగం కామేశ్వరిని స్వరపరిచింది ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఉదయ్ శంకర్, పండిట్ రవిశంకర్ ఎవరు కాదు అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ అయితే పండిట్ రవిశంకర్ రాగం కామేశ్వరిని స్వరపరిచారండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ప్రసిద్ధ రాగమియాకి మల్హర్ను సృష్టించిన ఘనత ఎవరికి ఉంది అడిగారు. ఆప్షన్ ఏ అమీర్ ఖుస్రో, ఆప్షన్ బి తాన్సేన్, ఆప్షన్ సి మీరాబాయి, ఆప్షన్ డి భీమ్సేన్ జోషి. కరెక్ట్ ఆప్షన్ బి తాన్సేన్. నెక్స్ట్ క్వశ్చన్, హిందుస్థానీ స్వర సంగీతం యొక్క పురాతన రూపం ఏది అని చెప్పి అడిగారు. హిందుస్థానీ స్వర సంగీతం యొక్క పురాతన రూపం ఆప్షన్ ఏ గజల్, ఆప్షన్ బి ధ్రుపద్, ఆప్షన్ సి తుమ్రి, ఆప్షన్ డి ఖవాలి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ధ్రుపద్ అనేది హిందుస్థానీ స్వర సంగీతం యొక్క పురాతన రూపం. నెక్స్ట్, గాలి పరికరం ఏది అని చెప్పి అడిగారు. సితార్ కానీ, షహనాయా, పఖావాజ్, మృదంగం. వీటిల్లో గాలి పరికరం ఏది అని చెప్పి అడిగారు. ఆప్షన్ బి షహనాయ్ అనేది గాలి పరికరం. నెక్స్ట్, సంగీతానికి ఎవరు సంబంధం లేదని చెప్పేసి కొంతమంది పేర్లు ఇచ్చారండి. మొజార్ట్, బాచ్, పికాసో, బెతోవెస్ అని చెప్పేసి. ఇందులో పికాసోకి సంగీతంతో సంబంధం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, యక్షగానం అనేది ఒక నృత్య రూపం ఏ రాష్ట్రంలో అని చెప్పేసి అడిగారు. ఆప్షన్స్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ యక్షగానం అనేది కర్ణాటకకు సంబంధించినటువంటి నృత్య రూపం ఉంది. నెక్స్ట్, హోజాగిరి నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది అని చెప్పేసి అడిగారు. హోజాగిరి నృత్యం సిక్కిం, ఒడిస్సా, అస్సాం, త్రిపుర. సో ఇది త్రిపురకు చెందినటువంటి నృత్యం అండి. హోజాగిరి నృత్యం త్రిపురకు సంబంధించినటువంటిది. నెక్స్ట్, ఏ తీగ వాయిద్యం అత్యధిక సంఖ్యలో తీగలను కలిగి ఉంటుంది అని చెప్పి అడిగారు. ఆప్షన్ ఏ గిటార్, ఆప్షన్ బి ఉగులేలే, ఆప్షన్ సి వయోలిన్, ఆప్షన్ డి సితార్. సో ఇందులో ఏ తీగ వాయిద్యం అత్యధిక సంఖ్యలో తీగలను కలిగి ఉంటుందంటే సితార్ అండి. సితార్. నెక్స్ట్ క్వశ్చన్, సందీప్ దాస్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు. తబలానా, సితారా, గిటారా, వయోలినా. సందీప్ దాస్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారంటే ఆప్షన్ ఏ తబలా. నెక్స్ట్ క్వశ్చన్, గులాబో సపేరా జానపద నృత్యం
యొక్క ఏ రూపానికి సంబంధించినది? గులాబో సపేరా జానపద నృత్యం యొక్క ఏ రూపానికి సంబంధించింది అని చెప్పి అడిగారు. ఆప్షన్స్లో జూమర్, గార్బా, కల్బేనియా, లావాని అని ఇచ్చారు. ఆప్షన్ సి కరెక్ట్. అంటే దీనికి గులాబో సపేరా అనేది కల్బేనియా యొక్క నృత్య రూపం, కల్బేనియా యొక్క జానపద నృత్య రూపం. నెక్స్ట్ క్వశ్చన్, సత్రియ అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్య రూపం అని చెప్పి అడిగారు. ఆప్షన్స్లో అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ అని ఇచ్చారు. సత్రియ అనేది అస్సాంకు సంబంధించినటువంటి శాస్త్రీయ నృత్య రూపం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, భవాయి నృత్య రూపం ఏ రాష్ట్రంతో అనువదించబడింది అని అడిగారు. భవాయి నృత్య రూపం గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. ఆప్షన్ బి రాజస్థాన్. సో భవాయి రాజస్థాన్కి సంబంధించినటువంటి నృత్య రూపం. నెక్స్ట్, శాంత మరియు విపి ధనంజయన్ ఏ విధమైన నృత్యంతో సంబంధం కలిగి ఉన్నారంటే ఆప్షన్స్లో యక్షగానం, కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ ఉన్నాయి. ఇందులో దేనికి సంబంధించిన వాళ్ళు అంటే వీళ్ళిద్దరూ భరతనాట్యానికి సంబంధించిన వారు. నెక్స్ట్, అరవింద్ ఫారిక్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు అని చెప్పి అడిగారు. పఖావాజ్, సితార్, వయోలిన్, తబలా. ఈ నాలుగిట్లో ఆయన సితార్తో సంబంధం కలిగి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హరిప్రసాద్ చౌరాసియా ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు అని చెప్పి అడిగారు. తబలానా, వేణువా, షహనాయ, సంతూర. సో ఆప్షన్ బి వేణువు కరెక్ట్ అండి. సో ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ చూసామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిఫరెంట్ క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలను చేయడానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.